హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఇది వచ్చేసరికి అంబ్రిల్లా ఫ్రాక్ అనమాట. అంబ్రిల్లా ఫ్రాక్ని 7 ఇయర్స్ పాపకి అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇది అంబ్రిల్లా ఫ్రాక్ ఈ విధంగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మీషో నుంచి తీసుకున్న శారీ. మీషోలో ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ కోసమని నేను ఆర్డర్ చేసి తెచ్చుకొని ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశాను. చూడండి, మీషోలో వచ్చింది ఇది. ఇలా వైట్ శారీతో రెడ్ కలర్ ఇట్లా మాదిరి డిజైన్ వచ్చేలాగైతే నేను చూసుకున్నానండి. ఇది ఫ్రాక్ బాగుంటుందనేసి ఇది సెలెక్షన్ చేసి నేనైతే ఆర్డర్ పెట్టానండి. బ్లౌజ్ అయితే అస్సలు నాకు నచ్చలేదు. బ్లౌజ్ పార్ట్ని యూజ్ చేయలేదండి. బ్లౌజ్ పార్ట్ని పక్కన పెట్టేసి శారీ అయితే మనకి మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది మీషోలో. పర్లేదు, క్వాలిటీ అయితే కొంచెం బాగానే ఉంది. మరి యావరేజ్గా పర్లేదు, మరి అంత అని చెప్పలేం కానీ బాగానే ఉంది. ఇట్లా 2 మీటర్స్ లైనింగ్ అయితే యూజ్ చేశాను ఫ్రాక్ కోసము. అలాగే ఇప్పుడు 4 మడతలు పెట్టుకొని క్లాత్ని 4 ఫోల్డింగ్ చేశానండి. 4 మడతల పైన 12 ఇంచులు దగ్గర ఒక మార్క్ చేశాను. ఈ విధంగా చూడండి, పొడవు వచ్చేసరికి 12 ఇంచులు. అలాగే షోల్డర్ దగ్గర నెక్ విత్ షోల్డర్ విత్ రెండు కలిపి 5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేశాను. తర్వాత ఆర్మ్ హోల్ కోసం 5.5 దగ్గర 5.5 ఇంచుల దగ్గర అయితే ఈ విధంగా మార్క్ చేసి ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఈ విధంగా ఒక బాక్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్కి ఒక రౌండ్ అనేది కరువు అయితే ఈ విధంగా డ్రా చేయాలి. ఇట్లా 1 ఇంచ్ ఒక మూల నుంచి వీటికి 1 ఇంచ్ గ్యాప్తో డ్రా అనేది ఈ విధంగా రౌండ్ ఇచ్చానండి. తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి 24ని ఆఫ్ చేసి 12 వచ్చింది. అలాగే 12ని ఆఫ్ చేసి 4 భాగాలు చేయాలి కదా. మనం 4 మడతల పైన మార్కింగ్ వేస్తున్నాం కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేస్ట్ లూజ్ 6 ఇంచెస్ అండి. అలాగే మనకి కుట్లు వేసుకునే దానికి వేస్ట్ లూజ్ వచ్చేసరికి 2 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసి ఈ విధంగా అయితే పెట్టాను. కింద కూడా నడుం దగ్గర కూడా అదే 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి 2 ఇంచెస్ లూజ్ కుట్ల కోసము డాట్స్ కోసం మొత్తం ఇదే సరిపోతుందండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసాము. తర్వాత నెక్కి అయితే ఈ విధంగా 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేయాలి. 3.5 4 అయితే సరిపోతుందండి. 4 ఇంచెస్ దగ్గర అయితే చిన్న పిల్లలకైతే 4 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేయండి నెక్ని. మనకి కావాలంటే ఇంకా డీప్ అయినా చేయొచ్చు. ఇంకా నేను మీడియంగా అయితే 4 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశాను. ఇప్పుడు మనమైతే ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. నెక్ అయితే మనం తర్వాత కట్ చేసుకుందాం. నెక్ దగ్గర ఈ విధంగా ఒక టాకా అనేసి ఈ విధంగా అయితే వేయండి. పెట్టేసామంటే మనకి గుర్తుంటుంది ఇక్కడ లూజ్ అదే కుట్లు వేసుకోవాలి అనేలాగా. అలాగే ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ అనేసి, తర్వాత ఇది ఫ్రంట్ నెక్ అనేసి మనకి గుర్తుండేదానికి ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనేసి మనకు గుర్తుంటుంది. అలాగే ఇప్పుడు లైనింగ్ని కింద పార్ట్ అదే బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ ఇప్పుడైతే మనం కట్ చేసాం కదా, దానికి కింద బాటంకి ఇది విధంగా అయితే మనం మార్కింగ్ చేయాలి. అలాగే నడుము లూజ్ వచ్చేసరికి 24 కదా, 24ని ఆఫ్ చేసి 12 ఇంచెస్ దగ్గర ఈ విధంగా రౌండ్కి ఒక మార్కింగ్ అయితే వేసాను. చూడండి, ఏదైతే కార్నర్ ఉందో అక్కడి నుంచి 9 ఇంచెస్ పెట్టి ఈ విధంగా అయితే రౌండ్ అయితే కట్ చేశాను. అదే రౌండ్ అయితే మార్కింగ్ చేశాను. ఇది మనకి షోల్డర్ నుంచి పాదాల వరకు ఉన్న లెంత్ వచ్చేది
మనకి దాదాపు 38 ఇంచెస్ దగ్గర ఉంది పాపకి. మనకి 12 ఇంచెస్, నేనైతే 12 ఇంచెస్ బాడీకి కట్ చేశానండి. మిగిలిన 26 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేయాలి. 26లో 2 ఇంచెస్ తీసేయాలి లైనింగ్ కాబట్టి. అప్పటికి మనకి 24 అనమాట. 24 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్న వాటిని కలుపుకుంటూ ఇట్లా ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా 24 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసి కట్ చేశాను లైనింగు. అదే విధంగా ఇప్పుడు ఇది సింగిల్ అంబ్రెల్లా లాగా కట్ చేశాను. నెక్స్ట్ డబుల్ అంబ్రెల్లాకి మనం క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు. అది ఎలా కట్ చేయాలో నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇది మన బాడీ అయితే కట్ చేసాం. బాడీ పార్ట్కి ఈ విధంగా బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాం. చూడండి, కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నా పర్లేదు. అంతేగాని లైనింగ్ ఎంత ఉందో అంతా అట్లా కట్ చేస్తే మనకి కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ అయ్యేదానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని నాలుగు మడతలు పెట్టుకున్నాం. చూడండి, ఈ విధంగా 4 మడతలు పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఎడ్జెస్ అంటే ఆపోజిట్ వైపు వెళ్ళిపోవాలండి. ఇలా పెట్టుకుంటేనే మనకు కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా కార్నర్లో పెట్టి ఇలా అయితే కట్ చేస్తున్నాను. చూడండి, డ్రా వేస్తున్నాను. 6 ఇంచెస్ అయితే మనకి నడుము అయితే సరిపోతుంది. మొత్తం 24 కాబట్టి 6 ఇంచెస్ అయితే పెట్టాను. అలాగే మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి నడుము దగ్గర నుంచి లెంత్ వచ్చేసరికి మనం 26 అండి. 26కి ఈ విధంగా కార్నర్లో టేప్ జరుపుతూ ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా 26 దగ్గర నేను మార్కింగ్ చేస్తూ వస్తున్నాను. ఇట్లా రౌండ్గా టేప్ ఎక్కడ జరగకుండా మనం పైన ఏదైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టి 26 దగ్గర అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న వాటిని కలుపుకుంటూ ఈ విధంగా కలిపేసి కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఈవెన్గా అన్నీ ఒకేలాగా కట్ చేసుకోవాలండి. ఎక్కడ జరగకుండా, కదపకుండా నీట్గా నిదానంగా ఈ విధంగా అయితే కట్ చేయండి. చూసారా, ఇలాగా కట్ చేసి కింద పార్ట్ని ఇట్లా కిందికి లాగేసి తర్వాత పైన ఏదైతే మనము 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసామో దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేయాలి. కింద ఫ్రాక్కి డబుల్ అంబ్రెల్లా అయితే ఈ విధంగా కట్ చేయాలి. పెద్ద అంబ్రెల్లా అనేది వస్తుంది. తర్వాత హ్యాండ్స్ కోసం ఏదైతే కింద మిగిలిన క్లాత్ ఉందో ఆ క్లాత్తో మనం ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసరికి నేను పొడవు వచ్చేసరికి 15 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశాను. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశాను. హ్యాండ్ డౌన్ దగ్గర కూడా ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ ఇది బఫ్ హ్యాండ్స్ కోసం అనేసి ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నానండి. మీకు ఇంకా కావాలన్నా లూజ్ ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, బఫ్ ఎక్కువ కావాలన్నా నేను మీడియం సైజ్ అయితే పెట్టాను. ఈ విధంగా కట్ చేసి చిన్న టక్ అయితే పైన అయితే ఇచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. తర్వాత మొత్తం కటింగ్, బాడీ కటింగ్, కింద బాటమ్, హ్యాండ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కుడదామండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్ని 2 జాయిన్ చేసి ఈ విధంగా అయితే మన సెంటర్లో నెక్ దగ్గర మార్క్ చేశాను. మనం ఏదైతే 4 ఇంచెస్ దగ్గర స్క్వేర్ షేప్ అయితే ఏదైతే మనం ముందుగానే డ్రా చేస్తున్నామో అలాగే సేమ్ క్యాన్వాస్ కట్ చేసుకొని క్యాన్వాస్కి లైనింగ్ జాయిన్ చేసి ఈ విధంగా అయితే కుడుతున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత
మనం ఒక పాదం కుట్టుకి ఒక పాదం వదిలేయాలండి, వదిలేసి కట్ చేయాలి. అంతేగాని కుట్టు పైనే కట్ చేయకూడదు. చూడండి ఈ విధంగా ఇట్లా కార్నర్స్లో మాత్రం ఈ విధంగా టక్ అనేది ఒక చిన్నగా కట్ పెట్టుకుంటే మనకి మూలలు అనేది పర్ఫెక్ట్గా తిరుగుతాయి. అలాగే ఇప్పుడు ఏదైతే క్యాన్వాస్ ఇట్లా రివర్స్ పక్కకు జరిపి క్యాన్వాస్ పైనే ఇట్లా కుట్టు పడేలాగా ఇట్లా మూల వచ్చినప్పుడు సూది నిలిపి పక్కకు జరిపి మళ్ళీ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. తర్వాత ఇలాగా నెక్ మొత్తం ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో క్యాన్వాస్ని దీన్ని ఈ విధంగా లోపలికి పెట్టాలి. చూడండి ఇలా మర్చారంటే పర్ఫెక్ట్గా అనేది నెక్ అయితే తిరుగుతుంది. చూడండి మనము మూలలు ఎంత ఈజీగా వచ్చేసిందో తిరిగింది. చాలా ఈజీగా అనేది అయిపోతుంది పని. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా ఎంత సులభంగా అయిపోయిందో. ఫ్రంట్ నెక్ ఈ విధంగా మూల నెక్ అనేది వచ్చేసింది, స్క్వేర్ నెక్. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. డాట్స్ అనేది ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి ఒక 4 ఇంచెస్ పొడవుతో 1 ఇంచ్ వెడల్పు, 1 ఇంచ్ అంటే మనం మడత పెడితే 1/2 ఇంచ్ వస్తుంది. ఈ విధంగా అయితే మనం డాట్స్ 2 పక్కల అయితే పెట్టేసాము. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ నెక్ కోసం డీప్కి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి 2 ఇంచెస్ దగ్గర అయితే ఇట్లా నెక్ వెడల్పు అయితే తీసుకున్నాను. ఇట్లా బాక్స్ షేప్ అయితే డ్రా చేసి దీన్ని రౌండ్ షేప్లోకి ఈ విధంగా టర్న్ చేయాలి. తర్వాత నెక్ని ఈ విధంగా రౌండ్ నెక్ అయితే నేనైతే కట్ చేశాను. తర్వాత ఈ రౌండ్ నెక్కి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసి కట్ చేసుకున్న రౌండ్ నెక్ని మెయిన్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ పార్ట్ పైన పెట్టేసి రౌండ్ నెక్కి అయితే ఒక పాదం వెడల్పున వదిలేసి ఈ విధంగా అయితే కుట్టు వేయాలి. చూడండి నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపించినట్లుగా కుట్టు వేసి మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇచ్చారంటే టక్స్ పెడితే ఈజీగా అనేది రౌండ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది. మనం ముందు ఫ్రంట్లో ఏ విధంగా అయితే క్యాన్వాస్ పైనే నెక్ ఇట్లా మాదిరి కుట్టు వేసామో లైనింగ్కి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేస్తే ఈజీగా నెక్ చాలా ఈజీగా తిరుగుతుందండి. ఈ విధంగా అయితే కుట్టు వేయాలి. జస్ట్ అన్నట్టుగా అయితే కుట్టు వేయాలండి. పాదం మందం అయితే దీనికి వేయకూడదు. చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా వేసుకుంటూ వచ్చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత మనం లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను. ఇలా 2 జాయిన్ చేసేసి తర్వాత ఎక్కువ ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి నీట్గా ఇలా అయితే అయిపోయింది. తర్వాత మనం ఫ్రంట్లో ఏ విధంగా అయితే డాట్స్ పెట్టామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే షోల్డర్కి నేరుగా ఈ విధంగా అయితే డాట్స్ పెట్టాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ మీకు చెప్పేదానికైతే ట్రై చేస్తాను అర్థమయ్యేలాగా. తర్వాత ఇట్లా షోల్డర్స్ని ఫస్ట్ బ్యాక్ సైడ్ది కింద పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ని ఇట్లా ఆపోజిట్ రివర్స్ పైకి పెట్టాలి. మనం చూసేలాగా రివర్స్లో ఉండాలి ఫ్రంట్ది. ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేయాలండి.
డబల్ కుట్టు అయితే వేసుకున్నాను. షోల్డర్స్కి గట్టిగా ఉంటుందనేసి, అంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డబల్ స్టిచ్చింగ్ వేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మనకి నెక్ రౌండ్ నెక్ బ్యాక్ వచ్చింది, స్క్వేర్ నెక్ ఫ్రంట్కి వచ్చింది. ఇప్పుడు జాయింట్స్ అయిపోయిన తర్వాత 3 ఇంచెస్ వెడల్పు పొడవు వచ్చేసరికి 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది హ్యాండ్స్ కోసమని, హ్యాండ్స్కి పట్టీ వేయాలని ఇలా అయితే కట్ చేసుకున్నాను. చూడండి, మెయిన్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ పైన పెట్టి ఈ విధంగా అయితే కుడుతున్నాను. చూడండి, ఇలాగా కుట్టుకోవాలి. మొత్తం రౌండ్గా అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఎక్కడ మొత్తం ఊడిపోకుండా రౌండ్ ఫినిషింగ్కి అయితే వేసేయాలండి. తర్వాత ఇక్కడ ఎక్కువ ఉండే క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత 2 సెంటర్కి ఇలా మడత పెట్టి ఒక టక్ అయితే ఇచ్చి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్స్ని దీన్ని కూడా సెంటర్లో ఈ విధంగా టక్ ఇచ్చి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే గుర్తుగా ఈ సెంటరు ఆ మార్కింగ్ దగ్గర ఉండాలనేసి గుర్తుంటుందండి కుట్టేటప్పుడు. చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక దానిపైన ఒకటి పెట్టి 1.5 ఇంచ్ వరకు ప్లెయిన్గానే కుట్టాలి. తర్వాత ఈ విధంగా అనేది కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయాలి. చిన్న చిన్న కుచ్చుళ్ళు అనేది పెడితే చూసేదానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇది సెంటర్లో మనం ఏదైతే ముందుగా మార్కింగ్ చేసామో ఇలాగా సెంటర్లోకి వచ్చేయాలి. కుచ్చుళ్ళన్నీ ఈ విధంగా మొత్తం ఈవెన్గా అన్నీ పెట్టేయాలండి. కుచ్చులు పెట్టిన తర్వాత మళ్ళీ 1.5 ఇంచే ఈ విధంగా ప్లెయిన్ లాస్ట్లో మనం కుట్లు వేసుకుంటాం కదా, హ్యాండ్స్కి ఇట్లా ప్లెయిన్ వదిలేసారంటే కుచ్చులు సెంటర్లోనే ఉంటాయి. మనకి ఎలాగ డిస్టర్బ్ అవ్వవు కుచ్చుళ్ళు అనేది. జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకు ప్లెయిన్గానే ఉండాలి కదా, అందుకనేసి ప్లెయిన్ ముందు పక్క వదిలేసి సెంటర్లో అంతా కుచ్చులు పెట్టి మళ్ళీ లాస్ట్ చివరిని వచ్చేసరికి ప్లెయిన్ వదిలేయాలి. తర్వాత కిందున్నే క్లాత్ని ఇట్లా పైకి టర్న్ చేసి మళ్ళీ ఒక మడత పెట్టి ఈ విధంగా అయితే కుట్టు వేసేయాలి. చూడండి, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే బుట్ట హ్యాండ్స్ అయితే బఫ్ హ్యాండ్స్ అయితే కుట్టాను. చూడండి, ఎంత ఈజీగా ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనకి షోల్డర్కి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఇట్లా ఈ విధంగా చివరన పెట్టేసి ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర కూడా. తర్వాత 3 ఇంచెస్ కుట్టిన తర్వాత ఫీల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. బాగా దగ్గరగా చిక్కగా పెట్టేయాలండి. ఇలా పెట్టేసి ఏదైతే మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నామో పై వైపున కరెక్ట్గా ఆ మార్కింగ్ అనేది మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేయాలి. చూడండి, ఈ విధంగా అక్కడ కనిపిస్తుంది కదా మార్కింగ్, అది కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చే అంత కుచ్చులు పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ కుచ్చులు పెట్టుకుంటే షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ కుచ్చులు పెట్టాలి. ఇలాగా మొత్తం కుచ్చులు పెట్టుకుంటా ఈజీగా వచ్చేసేయండి. ఇవి పెట్టిన తర్వాత ఇంకా కొంచెం మిగులుతుంది కదా క్లాత్, ప్లెయిన్ క్లాత్, ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర ఇట్లా 3 ఇంచెస్ వరకు ఇట్లా ప్లెయిన్గానే కుట్టుకోవాలి. కుచ్చుళ్ళు అనేది అన్నీ సెంటర్లోనే ఉంటాయి. చూడండి, బఫ్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ జాయిన్ చేసేయాలి. సేమ్ ఇలాగే 2 పక్కల జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు కింద బాటమ్ది జాయిన్ చేసే చూద్దాం. చూడండి, లైనింగ్ది అంతా కిందికి వెళ్ళి మెయిన్ క్లాత్ మాత్రమే ఈ విధంగా పైకేసి మనకి బాటమ్కి లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ కట్ చేసాం కదా, అది ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టి రివర్స్లో జాయింట్ వేయాలి ఫస్ట్.
నేను వీడియోలో చూపించినట్లు సేమ్ ఇలాగే పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే జాయింట్ వేసాను కదా. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా మనం ఏదైతే ముందుగా మెయిన్ క్లాత్ పైన కుట్టు వేసాం కదా దానిపైనే లైనింగ్ బాటమ్ క్లాత్ని పెట్టి ఈ విధంగా అయితే జాయిన్ చేయాలి. చూడండి, ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత మనకైతే ఎలా వచ్చిందో చూద్దాము. ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి, బ్యాక్ సైడ్ అయితే నేను ఇప్పుడు జాయిన్ చేశాను. ఇట్లా విడివిడిగా జాయిన్ చేయాలి, రెండు కలిపి కాకుండా ఇట్లా విడివిడిగా జాయిన్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ ఇట్లా రెండు మడతలు పెట్టుకొని 5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజు 5 ఇంచెస్ అంటే 10 అనమాట. 10లో హాఫ్ 5 కదా, ఇట్లా 5 ఇంచెస్ దగ్గర పెట్టుకొని తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ కుట్టు వేసుకోవాలని మార్కింగ్ చేసాం కదా ఖర్చులో, కట్ చేసేటప్పుడు ఈ విధంగా తర్వాత ఇది డోరీ అనమాట. వెనక థ్రెడ్ కట్టుకునేదానికి డోరీ ఈ విధంగా ముందుగానే మనం కుట్టేటప్పుడే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్లు అండి. సైడ్ జాయింట్లు వచ్చి ఇట్లా లైనింగు ఇలాగ సైడ్ జాయింట్ దగ్గర లైనింగు ఇట్లా పక్కగా జరిపేసి మెయిన్ క్లాత్ దగ్గరే కుట్టు వేయాలి. రెండు కలిపి జాయింట్ చేసుకోకూడదు. సైడ్ జాయింట్స్ అనేవి నడుం దగ్గర ముడతొచ్చేస్తుందండి. ఇలాగా లైనింగ్ని పక్కకు జరిపి మెయిన్ క్లాత్ రెండింటిని జాయిన్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్లుగా కరెక్ట్గా ఈ విధంగా జాయిన్ చేశారంటే నడుం దగ్గర ముడతలు అనేది అస్సలు రావు. తర్వాత ఇంకొక కుట్టు వేస్తాం కదా, అప్పుడు మాత్రమే మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, డబల్ కుట్టు రెండో కుట్టు వేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి మెయిన్ క్లాత్ అనేది. ఇప్పుడు లైనింగ్ బయటికి రావాలి. చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు లైనింగ్ని ఇలా జాయిన్ చేయాలి. మెయిన్ క్లాత్ ఆల్రెడీ ఫస్టే జాయిన్ చేసాం కదా, లైనింగ్ని ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇలాగా రెండింటిని లోపల జాయిన్ చేయాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉండేది మొత్తం తర్వాత అయితే కట్ చేసుకుందాము. ఇది బౌ అనమాట. ఇది హెయిర్ కోసం రెడీ చేశాను. నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఫైనల్లీ డ్రెస్ అనేది ఇలా అయితే వచ్చింది. ఇలా టర్న్ అవుట్ అయ్యిందండి డ్రెస్సు. మీషోలో తీసుకున్న శారీ ఈ విధంగా అయితే వచ్చింది. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. మీ ఏరియాలో ఈ డ్రెస్ కుడితే ఎంత అమౌంట్ తీసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.